జీవితంలో మనం చిన్నప్పటి నుంచే ఒక మాట వింటూ పెరుగుతాం. బాగా చదువు, మంచి కాలేజీకి వెళ్ళు, మంచి జాబ్ సంపాదించు, జీవితం సెటిల్ అవ్వు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఫార్ములా అందరికీ పనిచేస్తుందా? ఇది ఒక యువకుడు కదా. అతను కాలేజీ వదిలేశాడు. అందరూ అతన్ని పిచ్చివాడని అనుకున్నాడు. కానీ అదే నిర్ణయం అతని జీవితంలో అత్యుత్తమ ఆర్థిక నిర్ణయంగా మారింది. ఆ యువకుడు ఎవరో తెలుసా? అతనే మార్క్ జకర్బర్గ్. సాధారణ మార్గం, అసాధారణ నిర్ణయం. 2004లో అతను ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతని భవిష్యత్తు సేఫ్. డిగ్రీ పూర్తి చేసి పెద్ద కంపెనీలో హైపింగ్ జాబ్ ఖాయం. కానీ అతని మనసులో ఒక ఆలోచన ఉంది. మనుషులు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఎందుకు ఉండకూడదు? అలా పుట్టింది ఫేస్బుక్. డిగ్రీ కంటే విలువైన విజన్. అతని ప్రాజెక్ట్ చిన్న హాస్టల్ రూములో ప్రారంభమైంది. రాత్రిళ్ళు కోడింగ్, పగల క్లాసులు. అయినా అతని ఫోకస్ ఒక్కటే, తన ఐడియాను ప్రపంచానికి చూపించాలి. ఒక దశలో అతను నిర్ణయం తీసుకున్నాడు, కాలేజీని వదిలేస్తాను. అది చాలా రిస్క్. ఎవరూ గ్యారంటీ ఇవ్వలేదు. అమ్మా నాన్నల భయం, స్నేహితుల అవమానం, సమాజం విమర్శలు. కానీ అతనుకు స్పష్టమైన దృష్టి ఉంది. రిస్క్ తీసుకున్నవాడే గెలుస్తాడు. జీవితంలో పెద్ద ఫైనాన్స్ నిర్ణయాలు ఎప్పుడూ సేఫ్గా కనిపించవు. కాలేజీ వదిలేయడం అంటే ఏమిటి? స్థిరమైన మార్గాన్ని వదిలేయడం, జాబ్ సెక్యూరిటీని రిస్క్ చేయడం, సమాజపు అంచనాలను ఛాలెంజ్ చేయడం. కానీ అతను ఒక అర్థం చేసుకున్నాడు, టైమ్ ఈజ్ మనీ. అతను 4 ఏళ్ళు డిగ్రీ కోసం వేచి చూస్తే అంతలో ఎవరో అతని ఐడియాను తీసుకొని ముందుకెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే అతను యాక్షన్ తీసుకున్నాడు. ప్రపంచాన్ని మార్చిన నిర్ణయం. ఈరోజు ఫేస్బుక్ బిలియన్ యూజర్లు ఉన్నారు. అతను ఇప్పుడు మెటా ప్లాట్ఫామ్ CEO. అతని నెట్వర్క్ $1 బిలియన్. కానీ డబ్బు మాత్రమే కాదు, అతను ఒక విషయం నిరూపించాడు. డిగ్రీ లేకపోయినా విజయం సాధ్యమే. కానీ ఒక ముఖ్యమైన సత్యం, ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అతను కాలేజీ వదిలేసినందుకు కాదు విజయం సాధించింది. అతనికి ఉన్నది స్పష్టమైన విజన్, అసాధారణమైన కృషి, టెక్నికల్ స్కిల్, సరైన టైమింగ్. కాలేజీ వదిలేయడం అతని లక్ష్యానికి సరైన నిర్ణయం. ప్రతి ఒక్కరికి అదే సరైన నిర్ణయం అవ్వాల్సిన అవసరం లేదు. మీ జీవితానికి పాఠం. ప్రియమైన నేతలారా, మీరు కూడా ఒక పెద్ద నిర్ణయం ముందు నిలబడే అవకాశం ఉంది. జాబ్ చేయాలా? బిజినెస్ మొదలు పెట్టాలా? చదువు కొనసాగించాలా? ముందుకు మీకు మీరు ఒక ప్రశ్న అడగండి, నా విజన్ ఏమిటి? రిస్క్ తీసుకోవడం తప్పు కాదు, కానీ అందంగా తీసుకోవడం ప్రమాదం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రహస్యం. మీ స్కిల్ విలువైనదిగా మార్చుకోండి. టైం వృధా చేయొద్దు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. మీ ఐడియాపై నమ్మకం పెట్టుకోండి. డిగ్రీ ఒక మార్గం మాత్రమే, లక్ష్యం కాదు. ఒకరోజు అందరూ నవ్వు తప్పు చేస్తున్నావు అంటారు, కానీ సంవత్సరాల తర్వాత అదే వాళ్ళు నువ్వు సరిగ్గా ఆలోచించావు అంటారు. జీవితంలో నిజమైన ధైర్యం సమాజం నమ్మకపోయినా మీ కలల్ని నమ్మడం. మీ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాలేజీ చదువులు విలువైనవి,
కానీ విజన్ లేకపోతే అది కేవలం పేపర్ మాత్రమే. విజన్ అంటే డిగ్రీ లేకపోయినా ప్రపంచాన్ని మార్చవచ్చు. నువ్వు తీసుకునే ధైర్యమైన నిర్ణయం నీ జీవితంలో అత్యుత్తమ ఆర్థిక నిర్ణయంగా మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.